అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం మేయర్ వసీం, అదేవిధంగా కార్పొరేటర్ సైఫుల్లా బేగు ప్రెస్ మీట్ పెట్టి మా తాడపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడారు. అయ్యా, మీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు అప్పుడెక్కడ పోయిందా భాష? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా మహిళా కౌన్సిలర్ల మీద అనుచితంగా వ్యాఖ్యానిస్తే 4 సార్లు ఎంపీ అని చెప్పుకుంటున్నావే, ఒకసారి ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావే. అనంత వెంకటరామరెడ్డి అప్పుడెక్కడ పోయినాడు? ఈ పెద్దారెడ్డి గారిని వారించలేకపోయినాడా? అతన్ని నిలుపుదలలేకపోయినాడా? ఆ రోజు భాష గురించి మాట్లాడి ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నావు. ఇంకా అవినీతి గురించి చెప్పాలంటే ఎస్ఆర్ఐటి కాలేజీ ముందర ఏం అనంత వెంకటరామరెడ్డి ఏమైనా నిరుపేదనా? వాళ్ళకే గడవడం లేదా? దాదాపు 70 ఎకరాలు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నాడు ప్రభుత్వ భూమిని. ఇవన్నీ మీకు కనబడవా? కరోనా సమయంలో ఎంత దరిద్రం అంటే, కరోనా సమయంలో కేవలం బ్లీచింగ్ పౌడర్ కోసం 3 కోట్లు వసూలు చేసుకున్నాడు. 3 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంటే మీ డిప్యూటీ మేయర్ వసంతమ్మ, తల్లి నీకు హ్యాట్సాప్, వసంతమ్మ కౌన్సిల్ మీటింగ్ లో గట్టిగా నిలదీసింది. దానికి ఇంతవరకు మీరు జవాబు లేకపోయినారు. ఇంకా మీరు చెప్తారు అవినీతి గురించి, ఇంకా భయం చెప్తావా? ఆంధ్ర రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలో కేవలం తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కౌన్సిలర్లమైన మేము మాత్రమే గట్టిగా నిలబడినామనేది ఆంధ్ర రాష్ట్రానికంతా తెలుసు. మాకు భయం గురించి చెప్తావా? మీరంతా భయపడి ఎక్కడున్నారు? ఇప్పుడు కూడా మీరు భయంతో మాట్లాడుతున్నారు. పూజ్యులు రోల్ మోడల్ అంటారు, ఏదో బలవంతంగా కూర్చొని మాట్లాడుతున్నారు మీరు. అయ్యా, మీరు చెత్త వేసేకి ఖర్చు పెట్టడమే, మళ్ళా ఆ చెత్తను మళ్ళా ఆ నుంచి తీసేకి 26 కోట్ల. మా ఊరికి రండి, చూపిస్తాం. చెత్తను ఏ విధంగా ఆదాయం మలుచుకోవాలో జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోండి. మురిగినీరు మేము ఎల్లింటికి అమ్ముతున్నామయ్యా. అది మా నిబద్ధత, జేసీ ప్రభాకర్ రెడ్డి నిబద్ధత. బాగా చెప్తారు 9 నెంబర్ల వెంకటరామరెడ్డి గురించి. రోల్ మోడల్ అంటారు, రోల్ మోడల్. ఎందుకయ్యా అవినీతి పనులుగా? వైశ్యాసు ఏం పాపం చేశారనయ్యా? వాళ్ళ స్థలం మీద కన్నేసినావు. వచ్చినారు, ఈ రోజు మధ్యాహ్నం వచ్చినారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలిసిపోయినారు. వాళ్ళు ఐటీఐ కాలేజ్ ముందర నువ్వు తిరగడానికి కోసం వాళ్ళ 30 సెంట్ల స్థలాన్ని కొట్టాలని చూస్తున్నావు. దాని గురించి మాట్లాడు. ఇంకా సైఫుల్లా బేగ్ వ్యక్తిగతమా? నువ్వు వ్యక్తిగతం ఏందో, నీ రాసలీలేందో అన్నీ తెలుసు. మాకు గెలికినావా? చూడు, ఎక్కడ కూడా తిమ్మపల్లిలో ఉన్నాడు పెద్దారెడ్డి. మీకు అదే పరిస్థితి ఉంటుంది. మాకు గెలుక్కుంటే అంటే తిరోగమనమే. అది బాగా గుర్తుంచుకోండి. ఇంకో మహిళామణి, మా సోదరి పేరు తెలియదు, క్షమించాలి. ఆమె కూడా పూజ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటాంది, మళ్ళా ఏందో అంటాంది. మా తల్లి, ఆయన రాజకీయ అనుభవం అంతా లేదు నీ వయసు. నువ్వు రోల్ మోడల్ కావాలంటే రా. మేమంతా రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం, కౌన్సిలర్లా గెలిచినాం. మాకు సమాజంలో మంచి పేరుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఎటువంటి మా పెద్దోళ్ళు రాజకీయ నాయకులు కాదు. కౌన్సిలర్లుగా గెలిచినాక ఎట్లుండాలా, పబ్లిక్ తో ఎట్లుండాలా అని నేర్పించినాడు. రాండి, మీకు మేము నేర్పిస్తాం. భయపడలే, అమ్ముడుకోలే. నాయన వసీము, మీ బంధువులు ఉన్నారు తాడిపత్రిలో, మేయర్ గారు, వాళ్ళు కూడా మాకు కొంచెం దూర బంధువులు అవుతారులే. నువ్వు ఎంత డబ్బు చెల్లించి, అనంత వెంకటరామరెడ్డికి ఎంత డబ్బు చెల్లించి ఆ మేయర్ పదవి తీసుకున్నావో మీ బంధువుల దగ్గర స్వయానా నువ్వే ఏడ్చినావు. అదంతా తెలుసులే స్వామి. ఇవన్నీ ఎందుకు? మీరు ఎందుకు బలవంతంగా కూర్చున్నారు, మాట్లాడినారు? మీరు రేపటి నుంచి ఉంటారా? మీరు రేపటి నుంచి మళ్ళా వీడియో తీస్తారా? ఏదో చెప్పాలని చెప్పినారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఆ 9 నెంబర్ల వెంకటరామరెడ్డి ఎంట పడకుండా రండి, తాడిపత్రికి రండి, బాడిగిని ఇప్పిస్తాం. మా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోండి. నిజంగా అనంతపురం సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతారు. వసంతమ్మ, నీకు థ్యాంక్స్. నీలాంటి వాళ్ళు గట్టిగా ఉంటే ఈ అనంత వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా గడ్డి తినకుండా కాపాడుకోవచ్చు. కరోనా టైంలో ఆసుపత్రికి 2 కూలర్లు ఇచ్చినారు. పెద్ద దాతయ్య వెంకటరామరెడ్డి. అదేం దాతనో అయిపోతానే ఇప్పుడు ఆ కూలర్లు కనబడడం లేదు. మొన్న ఏదో పని మీద మా ఫ్రెండ్ ఒకతను అనంత ఇంటికాడికి పోయినాడంట. ఆ 2 కూలర్లు ప్రత్యక్షమైనాయి. ఇది మీ లీడరు వ్యక్తిత్వం. ఇంకా మారండి. ఇంకా మీ గురించి మేము మాట్లాడుతున్నాం చూడు. మా టైం వృధా. దయచేసి
వాస్తవాలు కనుక్కోండి. ప్రభాకర్ రెడ్డి అన్న గురించి మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు. ఇంకా చెడు గురించి ఏది మాట్లాడతావు?